నమస్తే, సనాతన ధర్మ ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటుగా ఐకాన్ ఆస్ట్రాలజర్, ఆధ్యాత్మికవేత్త కట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. జై శ్రీమన్నారాయణ. సార్, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. మీకు మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. సార్, ఈ సంవత్సరం ఉగాదికి ద్వాదశ రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది? అసలు అంటే ఏ రాసుల వారికి ఏ గ్రహం ప్రభావం పడబోతుంది, లేకపోతే వాళ్ళ రాసులు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏ మంచి జరగబోతుంది అనేది మీ ద్వారా తెలుసుకుందామని ఈరోజు మిమ్మల్ని ఇన్వైట్ చేశాము. సార్, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అసలు ద్వాదశ రాసుల వాళ్ళకి? అంటే తిరుగుతూ వస్తూ ఉంటుంది. 38వ ఇది పరావణం సంవత్సరం 38వ. ఈ యొక్క సంవత్సరం మార్చి 19వ తారీఖు 2026 తారీఖు నుంచి కూడా ఆరంభమవుతూ ఉంది. ఈ ఆరంభ సమయంలో ద్వాదశ రాసుల వారికి అంటే ఏ గ్రహ స్థాయిలు ఏ రాశి వారి మీద ఎక్కువ ప్రభావితం చూపిస్తాయో ఆ రాసుల వారికి ఉత్తీర్ణుడి స్థాయికి వెళ్ళడం, మధ్యస్థగా ఉండడం, అందులోనూ గ్రహాల యొక్క శుభం ఉంటే ఎట్లా ఉంటుంది, అశుభం ఉంటే ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం రాసులు ఓవరాల్ గా ఇందులో మనము వ్యక్తిగత జాతంగా తీసుకొని పరిశీలన చేసింది అయితే కాదు. కేవలం ఏంటంటే గ్రహాల యొక్క స్థితిగతులు ఈ సంవత్సరం ఇలా ఉండబోతున్నాయి, దీనికి సంబంధించినట్టుగా ఈ రాశి వారికి ఈ పనులు అవ్వచ్చు అనే ఒక అవగాహన కోసం మాత్రమే ఇది ఉంటుంది. అంటే పంచాంగంలో చెప్పేటువంటిది గ్రహాల రీత్యా చూసేటువంటిది వేరు ఉంటుంది. అది మనం సూక్ష్మంగా గ్రహించుకొని వారి యొక్క పరాంశరంగా పరిష్కార మార్గం చూపించేందుకు ఈజీగా ఉంటుంది. మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? వారి స్థితిగతులు కానీ వారి అంటే ఏదైనా గ్రహ ప్రభావం ఎలా ఉండబోతుంది వాళ్ళకి? పాజిటివ్, నెగటివ్స్. ఈ సంవత్సరం ఏదైతే ఉందో మార్చి 19వ తారీఖు మొదలయ్యేటువంటి పరాభనామ సంవత్సరం, శ్రీ పరాభనామ సంవత్సరం. ఈ పరాభనామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఆగస్టు వరకు కొనసాగేటువంటి స్వస్థానంలో ఉన్నటువంటి గురువు, అలానే ఇక్కడ చూసినట్టయితే 3వ స్థానంలో ఉన్నటువంటి కేతువు, ఇటు చూసుకున్నట్టయితే కనుక మనకి 9వ స్థానంలో ఉన్నటువంటి రాహు, అలానే తిరిగేటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు వీరికి ఏప్రిల్ మాసం నుంచి నవంబర్ మాసం వరకు కూడా పెళ్లి గడియలు అయితే వీరికి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇది పెళ్లి కానటువంటి వారికి, గురువు గారు చెప్పారు కదని పెళ్ళైన వారికి మళ్ళీ తాలిబుట్లు తీసుకుని తిరగకూడదు. కాబట్టి మిథున రాశి వారికి పెళ్లి యోగ్యత బాగా ఉంటుంది. వీరు అందులో కొంచెం సెన్సిటివ్ గా ఉంటారు, ఎవరితో మాట పడకుండా, మాట పడే విధంగా తెచ్చుకోకుండా ఉంటారు. కాబట్టి వీరెవరికి డబ్బులు ఇవ్వకూడదు. డబ్బులు ఇస్తే మాత్రం ఖచ్చితంగా శత్రువులు అయిపోతారు. ఈ సంవత్సరంలో ఏదైనా అవసరానుసారం అడగకుండా ఇచ్చేటువంటి డబ్బు మాత్రం ఇవ్వాలి, కానీ అడిగేటువంటి డబ్బు అయితే వీరు ఇవ్వకూడదు. దాంతోపాటు వ్యాపారంలో కూడా వీరికి రొయ్యలు, చేపలు, మెడికల్ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అలానే వ్యాపార వృద్ధులు అయితే కానీ బ్యాంకింగ్ రంగంలో కూడా వీరికి బాగానే ఉంటుంది. మెడికల్, బ్యాంకింగ్, చేపల చెరువులు ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. రైతులుగా కూడా పంట పండించుకునేదానికి బాగుంటుంది. కాబట్టి మిథున రాశి వారి సంవత్సరం గురుబలం కొంచెం బాగానే ఉంది. కాబట్టి రైతులుగా ఏదన్నా ప్రయత్నం చేస్తే రైతే రాజు అనే ఒక నినాదాన్ని ఏదైతే ఉందో దాని స్థాయికి వెళ్ళేటువంటి భారతదేశంలో మంచి పేరు ప్రఖ్యాత అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎలాంటి పంటలను వీరు పండిస్తే కనుక మంచి పేరు వస్తుంది. కాబట్టి ఆ విధంగా వీరు ముందుకు వెళ్ళొచ్చు. అలానే ఈ సంవత్సరం మొత్తం కూడా ఎన్నో రంగాల్లో ఉన్నటువంటి మిథున రాశి వారికి కొంతమేర కలిసి రావాలి అనుకుంటే కనుక చిన్న పరిహారాల ద్వారా కూడా చేసుకోవచ్చు. మరొక విషయం ఏంటంటే కనుక మిథున రాశి వారు ఎవరినైనా నమ్మారు అంటే కనుక వారి నుంచి ఇబ్బంది పడేటువంటి ఆలోచన అయితే ఉంటుంది. పార్ట్నర్షిప్ వ్యాపారాలు పనికిరావు. దాంతోపాటు మిథున రాశి వారికి ఏదైనా హోటల్స్ రంగంలో కూడా అడుగు పెడితే చాలా బాగుంటుంది. ఇక మిథున రాశి వారికి అయితే విదేశీయానం అయితే మాత్రము ఖచ్చితంగా జూలై తర్వాత ఉంటుంది ప్రయత్నం చేస్తే. ఇక ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవడానికి అయితే మాత్రము ఆగస్టు నుంచే మాత్రం బాగుంది. కాబట్టి ఈ సంవత్సరం విదేశీయానం కన్నా కూడా ఆగస్టు నుంచి వీరికి ఏదైనా శక్తియుక్తులు కలిగేటువంటి చదువు చదవడానికి కానీ ఉన్నత స్థానంలోకి వెళ్ళేదానికి ప్రయత్నాలు కానీ అయితే ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఎవరినో ఏజెంట్లు నమ్మి డబ్బులు ఇచ్చే మాత్రం ఖచ్చితంగా మోసపోతారు. ఇలా మోసపోకుండా వారికి కాన్సెన్స్లుగా అంటే వారి యొక్క పరిధిలో వారు ఆలోచించుకునే విధంగా ఉండాలి. కాబట్టి వీరు చిన్న పరిహారాలు అయితే చేసుకోవచ్చు. ఇక నవగ్రహాల చుట్టూ తిరుగుతూ వీరు ప్రతి వారం అయినా చేయొచ్చు, ప్రతి 3 మాసాలకైనా చేయొచ్చు, లేదా ప్రతి అమావాస్య ముందైనా చేసుకోవచ్చు, వారంతో సంబంధం లేకుండా. అలానే నవగ్రహాల చుట్టూ తిరుగుతూ నవధాన్యాలు, నల్ల మినుములు, నల్ల నువ్వులు, అలానే వీరికి పచ్చ పెసలు, గోధుమలు, జొన్నలు ఇవన్నీ కూడా 1/4 కిలో చొప్పున తీసుకుంటే కిలో-1/4 అవుతాయి. ఈ బియ్యం కూడా తీసుకుంటే కిలోన్నర. ఈ కిలోన్నర తీసుకెళ్లి నవగ్రహాల చుట్టూ తిరుగుతూ ఆ 11 ప్రదక్షిణాలు వేసేయాలి. అలానే వినాయక స్వామి వారికి గుంజిళ్ళు తీయాలి. 11, 21 లేదంటే 54, 109, 119 వీటిలో ఏదైతే వారికి సానుకూలంగా ఉంటుందో ఆ గుంజిళ్ళు తీస్తే చాలా మంచిది.
గరికా బెల్లం నైవేద్యం పెట్టుకోవాలి వినాయక స్వామి వారికి. ఇలా చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా వీరికి ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా పటాపంచులైతే ఆ గురు భగవానికి అశుభ దృష్టి తొలగేసి శుభ దృష్టితో మలుచుకునే దానికి చాలా అనుకూలంగా ఉంటుంది. శని భగవాన్ అశుభ దృష్టి కొంతమేర ఉంది కాబట్టి వీరికి బద్ధకంగా ఉండటము, ఆరోగ్య సమస్యలు అయితే మాత్రం స్టమక్ రిలేటెడ్ సమస్య కనిపిస్తూ ఉంది కాబట్టి వీరు ఫుడ్ లో ప్రికాషన్స్ తీసుకుంటూ ఉంటుండాలి. అలానే ఫుడ్ లో కూడా వేడి వేడి వస్తువులు తింటూ ఉండాలి. ఓకే. ఇలాంటి ప్రికాషన్ తీసుకుని ఎక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఫుడ్ లో వీరి శత్రువులు చాలా మంది కనిపిస్తున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్రికాషన్ తీసుకుంటే మాత్రమే వీరికి ఉన్నటువంటి పర్సనల్ విషయాలు ఏదైతే ఉందో అది ఎదుటి వరకు షేర్ చేయకూడదు. వీరి ఓకే. పర్సనల్ వీరి గుప్తంగా ఉన్నంత వరకు వీరికి ఎలాంటి సమస్య రాదు కాబట్టి ఈ సంవత్సరం మొత్తం పరావణ సంవత్సరంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అదృష్టవంతులు అనుకోవచ్చు. ఓకే. ఓకే సార్.